నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పాపన్నగౌడ్ విగ్రహం వద్ద మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి మేకుదెబ్బ జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, మేకుదెబ్బ రాష్ట్ర నాయకులు పాడాల రాజేందర్ గౌడ్, కొడబాల గౌడ్, తీగల వెంకట్ గౌడ్, యాగండ్ల దశగౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు। ఈపై నాయకులు మాట్లాడుతూ పాపన్నగౌడ్ 375 సంవత్సరాల క్రితం పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మొఘల్ పాలకుల మెడలు వంచి పోరాడిన యోధుడు పాపన్న అని అన్నారు। పాపన్న ఆశయాలను సాధించాలంటే బడుగులకు రాజ్యాధికారం రావాలని అన్నారు। బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావడమే పాపన్నకు సరైన నివాళులు అర్పించినట్లు అని అన్నారు। ఇప్పుడే కుల వ్యవస్థ ఎంతో ఉంది, చాలా వెనుకబడిన వ్యవస్థ 400 ఇప్పటికీ వ్యవస్థ ఉంది, అప్పటికి ఎంత ఘోరమైన వ్యవస్థ మనం అర్థం చేసుకోవచ్చు। ఆ టైంలో ఆయన చిన్నతనంలో తండ్రి చనిపోయారు, తల్లి యొక్క పెంపకంలో పెరిగారు। మరి ఇద్దరు తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత చెప్పినట్లు ఆయన వృత్తి స్వీకరించి అక్కడున్న వ్యవస్థని అబ్జర్వ్ చేసుకుంటా ఎలా జరుగుతుంది, పరిపాలన ఎలా ఉంది, కుల వ్యవస్థ ఎలా ఉంది, అణగారిన వర్గాలు ఎలా అధికారికంగా గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది। దీనికి మోగుదెబ్బ నుండి ఈ జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర అధ్యక్షులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది। సర్వై పాపన్న 360 సంవత్సరాల క్రితమే బడుగు బలైన వర్గాల ఒక గౌడ కులంలో పుట్టినటువంటి పేద కులంలో పుట్టి చిన్ననాడే తన తండ్రి చనిపోతే తల్లితో పాటు చిన్నతనంలో పశువుల కాపరిగా పశువులు మేపి యుక్త వయసు రాగానే మరి కల్లుగీత వృత్తిని చేస్తూ అప్పుడున్నటువంటి మొఘలై పాలకులకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే బడుగులను అప్పుడున్నటువంటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, పన్నుల విధానానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుత తప్ప ఇవన్నీ సాధ్యం కాదు అని చెప్పి 12 మందితోటి ముందుగా ఒక బడుగు బలైన వర్గాల చాకలి కుమ్మరి కమ్మరి వీళ్ళతోటి 12 మందితోటి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఆ సైన్యం 12,000 చేసుకొని దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 కోటలను జయించి అప్పుడు మొఘలై పాలకులను గడగడ రాణించినటువంటి మొట్టమొదటి భారతదేశ దళిత బోధన విప్లవకుడు ఎవరు అంటే అది సర్వై పాపన్న। కనుక ఆ రోజులల్లే బడుగులకు రాజ్యాధికారం వస్తే తప్ప సమస్యలన్నింటికి పరిష్కారానికి ఒకే ఒక్క దిక్కు రాజ్యాధికారం సాధించుకుంటే తప్ప మనం ముందుకెళ్ళలేమని చెప్పి ప్రజలందరూ కూడా ఒకే హక్కులు కలిగి ఉండాలని చెప్పి ప్రజలంతా సమానం అని చెప్పి కుల వర్గానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాల ప్రజలను ఐక్యం చేసి మొఘలై పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు వల్ల మన కులంలో పుట్టడం వల్ల బడుగులకు కట్టుకొని బడుగులకు రాజ్యాధికారం వచ్చే విధంగా బడుగులకు హక్కులన్నీ కూడా చెందే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు। అధికారికంగా పాపన్న 315వ వర్ధంతి నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా రాబోయే రోజులలో ఏదైతే గౌడ అమరవీరులు సర్వై పాపన్నను మొదలుకొని గున్నాల కృష్ణగౌడ్ కానీ, మరి దేశీ చిన్నమల్లయ్య కానీ, ధర్మభిక్షం కానీ, బత్తిని మొగలయ్య కానీ ఇట్లా ఎందరో మహనీయులు గౌడ కులంలో పుట్టి ప్రజల కొరకు ఈ ప్రజలు ఈ ఉన్న వనరులను కూడా సమానత్వం కొరకు పోరాడినటువంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చాలంటే మనమందరం కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరిని ఐక్యం చేసి రేపు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఏదైతే 80% ఉన్నటువంటి బడుగు బలైన ప్రజలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా అణగారిన వర్గాలను కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంది। ఆ ఉద్యమించినప్పుడే ఏదైతే సర్వై పాపన్న ఆశయాన్ని నెరవేర్చినట్టు అవుతుంది కనుక ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజులలో బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కొరకు అన్ని కింది కులాలందరూ కూడా ఐక్యమై పోరాడి సర్వై పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను। జోహార్ సర్వై పాపన్నకు, సర్దార్ సర్వై పాపన్నకు, పాపన్న గౌడ ఆశయాలను